నమస్తే. మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ 24 న్యూస్‌కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. పెన్షన్లు పెంచకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు. చిన్న సుబ్బారావు మాదిగ. మహబూబాద్‌లో చిన్న సుబ్బారావు మాదిగ కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానం చేసిన పెన్షన్ల పెంపు అమలు చేయలేదని విమర్శించారు. సెప్టెంబర్ 3న హైదరాబాద్‌లో మహాగర్జన సభ, ఆగస్టు 19న మర్రిపేటలో సన్నాహక సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇస్తానని నమ్మించి మేనిఫెస్టోలో పెట్టి రేవంత్ రెడ్డి చేసిన మోసాన్ని ఎండగట్టడానికి వికలాంగులకు ఇవ్వాల్సిన, వృద్ధులకి, వితంతులకు ఇవ్వాల్సిన పెన్షన్ని 20 నెలల బకాయిలు పెడుతూ వాళ్ళకి ఇవ్వాల్సిన 20,000 కోట్ల రూపాయలని మరి రైతు రుణమాఫీ కింద మరి రేవంత్ రెడ్డి గారు దాన్ని తప్పించడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. మరి నోరు లేని, కాలు లేని, కళ్ళు లేని, చెవులు లేని వీరి సొమ్మునే నువ్వు దావి మళ్లించావంటే ఇది ఎంతో దుర్మార్గం ఆలోచన. వాళ్ళ పక్కన అడిగేవాళ్ళు లేరని, వాళ్ళు అడగరని, నువ్వు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కార్యాచరణ కూడా నన్ను నెగ్గించండి, కేసీఆర్ ఓడించండి, మీకు అనుకున్నవన్నీ ఇస్తానని నమ్మబలికి ఇటు సూర్యుడు అడ్డుపడుతున్న స్థాయి నాయకులు మీరందరూ ఏకతాటిపై రేపు మరిపేట బంగ్లాకి 19 ఉదయం 10 గంటలకు మీరు రావాలి. రాకపోతే మీకోసం మాట్లాడే గొంతుకు లేదు. ఏకైక గొంతుక పద్మశ్రీ మందకృష్ణ గారు మీ తరపున నిలబడి మీకోసం పోరాడుతున్న వ్యక్తికి మీరు సంఘీభావంగా ఆయన తోడుగా ముందుగా వెనకగా ఉండి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తోడబెట్టి చేసుకుంటాకి మరిపేట బంగ్లాకి 19వ తారీఖున అందరూ రావాలని కంపల్సరీ మీరే 1-10 మందిని మీరు ఏకం చేసుకుని జరిగిన అన్యాయం మీద కృష్ణమాది గారు మేము ఏం చెప్తున్నామో ఆ విషయాన్ని గ్రామాలలో మీరే విశదీకరించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చెప్పుకుని 19వ తారీఖు సభ సన్నాహక సభ విజయవంతం చేస్తారని మరి జిల్లా అధ్యక్షుడు మన ఎండి భాష, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మా మండల కమిటీ మండలాధ్యక్షులు ఇంతమంది ఇక్కడ సమీకరణ ఉండి జన సైన్యాన్ని పోగు చేసి సమస్యని పరిష్కరించే విధంగా మరిపేట బంగ్లాకి రావాలని తెలియజేస్తూ జై బాధిక, జై మందకృష్ణ, జై వికలాంగ్.